హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. వక్లా సిల్క్స్ అధినేతగా బిగ్ బాస్ సీజన్ 9 అతిథిగా ఆ హౌస్కే వండి తేవడంతో పాటు ప్రస్తుతం వెండి తెరపైకి ప్రత్యక్షం కానున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ మాధురి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె సినిమాల్లో నటించాలని ఆమె కళ, లేకపోతే ఆమెకు అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం అనే విషయం ఆ మాటలతో తెలుసుకుందాం. చూస్తే కనుక ఫస్ట్గా కంగ్రాచులేషన్స్ అమ్మ. పోతే ప్రస్తుతం మాత్రం బుల్లి తెరను ఒక షేక్ చేసాం బిగ్ బాస్ ద్వారా. కానీ ఈరోజు వెండి తెరని షేక్ చేసేందుకు వచ్చినటువంటి అవకాశాల్లో మీకంటూ ఉన్నటువంటి రోల్ ఏంటి? అసలు సినిమాల్లో నటించాలని మీరు ఆ ఆరాటపడ్డారా? లేకపోతే అనుకోకున్నట్టు వచ్చినట్టు అవకాశం మీకు ఈరోజు అంగట్లో నిలిచింది? నేను సినిమాలోకి రావాలని ఆరాటపడడం అలాంటిదేం కాదు. ఎందుకంటే మనదెప్పుడు బిజీ లైఫు. ఒక పక్క సార్‌తో పాటు పాలిటిక్స్ మనం చూసుకోవాలి. ఒక పక్క బిజినెస్ మేనేజ్ చేయాలి. సో, ఈ టైంలో నాకు అనుకోకుండా 'బిగ్ బాస్' నుంచి అవకాశం వచ్చింది. సో, 'బిగ్ బాస్'కి నేను వెళ్ళాను. సో, అక్కడికెళ్ళాక చాలామంది అభిమానులు నాకంటూ కొంతమంది ఏర్పడ్డారు. నేనేంటో తెలుసుకున్నారు. నాకు చాలామంది ఆదరించారు. తర్వాత వన్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చాక చాలా మూవీ ఛాన్సెస్ నాకొచ్చాయి. కానీ శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, "నీకు నిజంగా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వద్దు. ఒక గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ ఏదైనా వస్తే చూజ్ చేసుకుందాం" అన్నప్పుడు ఈ 'చీన్ టపాక్ డుమ్ డుమ్' అనే మూవీ నాకు ఒక ఆఫర్ ఇచ్చింది. దాంట్లో ఒక గైరమ్ అత్త అని ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌తో వాళ్ళు నా ముందుకొచ్చారు. స్టోరీ చాలా బావుంది. నా క్యారెక్టర్ అందులో గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. ఆద్యంతం హాస్యాస్పదంగా ఉంటుంది. సినిమా అంతా కామెడీతో ఉంటుంది. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ మీద నన్ను చూస్తే నవ్వుతూనే ఉంటారు. ఒక డిఫరెంట్ గెటప్ గానీ, క్యారెక్టర్ గానీ, యాస గానీ కంప్లీట్‌గా చాలా డిఫరెంట్‌గా చూపించారు డైరెక్టర్ గారు. చాలా బావుంది మూవీ. ఖచ్చితంగా నా అభిమానులైతే స్క్రీన్‌లో మూవీనైతే ఎంజాయ్ చేస్తారు. దువ్వాడ మాధురి పిల్లల తల్లి. ఇప్పటి వరకు ఒక్క పాపకు కూడా మ్యారేజ్ కాలేదు. ఈ తరుణంలో అత్త క్యారెక్టర్ పోషించే ఆ సమయం, ఆ స్క్రిప్ట్ నచ్చిందే? ఆ కథ నచ్చిందే? ఆ కంటెంట్ నచ్చిందా? చెప్పారు. ఆ సినిమాలో నా కూతురంత మనవడు కూడా నాకుంటాడు. అక్కడ ఏజ్ బట్టి కాకుండా క్యారెక్టర్ గుర్తింపు వచ్చేటట్టు చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఆ విధంగానే ఒక ఏజ్ క్యారెక్టర్ అయినా సరే, ఒక అమ్మమ్మ నేను అందులో మూవీలో. అయినా సరే ఆ మూవీని నేను ఎంచుకొని చేశానంటే ఆ క్యారెక్టర్‌కున్న బలం అలాంటిది. సో, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ అయితే. స్క్రీన్‌లో చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే 100% గ్యారంటీ. మూవీ కూడా చాలా బావుంది. స్టోరీ విన్నాను. సో, బావుంది. మూవీ నచ్చాకే ఈ క్యారెక్టర్‌ని ఒప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. సో, ఆగస్ట్‌లో రిలీజ్ కూడా రెడీగా ఉంది. గౌరమ్మ అత్తగాను, అదేవిధంగా ఆ సినిమాలో బామ్మగా అంటే 2 రోల్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఒకటే రోలు గైరమ్మత్త. ఆ గైరమ్మత్తకి ఒక మనవడు ఉంటాడు అందులో. సో, ఏజ్డ్ క్యారెక్టర్. సో, ఈ క్యారెక్టర్ ఏంటనేది చెప్పే బదులు సస్పెన్స్ థియేటర్‌లో చూస్తే చాలా బావుంటుంది. కథ ఏ కనెక్టివిటీలో ఉంది? అదేమైనా విలేజ్ అంటే ఒక మెసేజ్ ఓరియంట్‌గా ఉందా? లేకపోతే అందులోనే ఏమైనా లవ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? లేకపోతే గ్రామీణ వాతావరణం, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన స్క్రిప్ట్? కంప్లీట్‌గా విలేజ్ వాతావరణమే. కంప్లీట్‌గా పల్లెటూరు వాతావరణంలోనే ఉంది మూవీ. అండ్ ఇందులో మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. సో, 2 కలగలిపిన ఒక మంచి నేటివిటీ కలిగినటువంటి మూవీ ఈ 'చీన్ టపాక్ డుమ్ డుమ్'. ప్రస్తుతానికి వస్త్ర రంగంలో ఒక వెలుగెలుగుతున్నారు. నిన్న బుల్లి తెరను ఒక షేక్ చేశారు. రేపు వెండి తెరపైకి వస్తున్నటువంటి మాధురి నుండి వీక్షకుల ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టే ఆ క్యారెక్టర్ ఉందా అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. నాకైతే మైక్ ముందు మాట్లాడడం, స్పీచ్‌లు ఇవ్వడం అలవాటు గానీ, ఎప్పుడు కూడా కెమెరాని ఫేస్ చేయడం అనేది నాకసలు తెలీదు. సో, ఈ మూవీలోనే ఫస్ట్ టైమ్ నేను కెమెరాని ఫేస్ చేశాను. డైరెక్టర్ గారైతే నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ షాట్‌లోనే ఒక 200 మంది మధ్యలో నన్ను తీసుకెళ్ళి పెట్టారు. చాలా భయపడ్డాను. స్క్రీన్, కెమెరా ఇవన్నీ చూసి. ఈ రోలింగ్, యాక్షన్ కెమెరా ఏమీ నాకు తెలీదు. సో, శ్రీనివాస్ గారు నాకు పక్క నుండి ధైర్యం చెప్పారు. "అవేం భయపడకు. నువ్వు ఇంతమంది ఇంత ధైర్యంగా మాట్లాడేదానివి. ఇదెంతసేపు నీకని" బాగా మోటివేట్ చేశారు. సో, స్టార్టింగే పబ్లిక్ ముందు చేశాను. కొద్దిగా భయపడ్డా. తర్వాత మళ్ళీ కొంచెం నేర్చుకొని కొంచెం అయితే చేశాను. పబ్లిక్ ఇంకా ఎంతవరకు నేను పబ్లిక్‌కి ఎంత నచ్చుతానో, స్క్రీన్ మీద ఎంతవరకు రీచ్ అవుతానో చూడాలి. నిజంగా పబ్లిక్ నచ్చి నన్ను ఆదరిస్తే ఇంకొన్ని సినిమాలు తీస్తాను. లేదు ఇంక నచ్చలేదు ఇంతే అంటే ఆ మూవీతో ఆపేస్తాను. బిగ్ బాస్‌లో వచ్చిన ఎలిమినేషన్‌నే ఈరోజు పూర్తిగా ఎవరినైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ ఎలిమినేషన్ సాయపడ్డారు. ఈ సినిమాలో వచ్చిన అవకాశంలో మీ ఎలిమినేషన్ ఎంత? డైరెక్టర్ ఎవరు? దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఎవరు? తోటి హీరో, హీరోయిన్‌లు ఎవరైనా ఉన్నారా ఈ కథలో? హీరో 'గవిరెడ్డి' అని మనకి 'శుభం ఫేమ్' అండ్ 'కుమారి' సంథింగ్ ఏదో ఒక వెబ్ సీరీస్ కూడా తీశారు అతను నాకు సరిగ్గా గుర్తులేదు.
చాలా మూవీస్ చేశారు. చాలా డైరెక్టర్‌గా చాలా మూవీస్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. తనే ఈ మూవీకి హీరో అనమాట. గవిరెడ్డి శ్రీనివాస్ అని. చాలా మంచి పర్సన్. చాలా మోటివేట్ చేశాడు నన్ను. ప్రొడ్యూసర్ అనమాట నర్సీపట్నం నేటివిటీకి సంబంధించిన శ్రీనివాస్ గారు అని ఒక వ్యక్తి. అతను ప్రొడ్యూస్ చేశారు. లోహిత్ అని ఒక డైరెక్టర్ కొత్త అబ్బాయి అనుకుంటాను. సో, అండర్ గవిరెడ్డి డైరెక్షన్‌లో అనుకుంటాను ఆ అబ్బాయి. సో, తను డైరెక్ట్ చేశాడు. ఈ డైరెక్టరే గవిరెడ్డియే ఇప్పుడు మూవీలో యాక్టర్ అనమాట. ఈ మూవీలో మీ ఎమ్యునరేషన్ ఏముంటుంది? మళ్ళీ ఆ ఎమ్యునరేషన్ కోసం ఎవరికి సహాయపడాలనే ఉద్దేశంతోను మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ వేశారా 'బిగ్ బాస్' మోడ్‌లో? మరి శ్రీనివాస్ గారి గురించి మీకు తెలిసిందే గదా! అతనికి ఏ రెమ్యూనరేషన్ వచ్చినా ఖచ్చితంగా అతను పబ్లిక్‌కే పనిచేస్తారు. సో, ఈ మూవీ కూడా నాకు వచ్చిన రెమ్యూనరేషన్‌ని శ్రీనివాస్ గారు పబ్లిక్‌కి ఇచ్చేస్తున్నారు. అండ్ బై ద వే శ్రీనివాస్ గారు కూడా ఒక మూవీ యాక్ట్ చేస్తున్నారు. పలానా పలానా వారి అబ్బాయి అనే మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ సార్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా సార్ పక్కన ఒక క్యారెక్టర్ చేస్తున్నాను వైఫ్‌గా. ఆ మూవీ కూడా షూటింగ్ అవుతోంది. ప్రస్తుతం మాత్రం వ్యాపార రంగంలో వెనక్క చూడకుండా ముందుకెళ్తూనే లాభాలు ఆర్జిస్తున్న ఈ తరుణంలో వెండి తెరపైకి రావడం అంటే కత్తి మీద సాము అని అనుకుంటే? యాహ్! 100% అండి. బిజినెస్‌లో మెయిన్‌గా నేను మన ప్రజలందరికీ కూడా నేను అసలు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణకి వెళ్ళినా కూడా తెలంగాణ ప్రజలు చాలా ఆదరించారు. తెలంగాణలో మన బిడ్డ షాప్ పెట్టిందని చెప్పి ఆంధ్ర నుంచి కూడా తమ పెళ్ళిళ్ళకి తన శుభకార్యాలకి వచ్చి మన దగ్గర పర్చేస్ చేసుకొని, ఇన్ని షాప్స్ ఉన్నా కూడా మన దగ్గర పర్చేస్ చేసుకుంటూ తీసుకెళ్తున్నామని మా అమ్మ ఇద్దరిని చాలా సపోర్ట్ చేశారు జనాలు. సో, ఆ ధైర్యంతోని ఇప్పుడు వైజాగ్‌లో కూడా మన ఆంధ్రాలో ఉండాలనే ఉద్దేశంతో జూన్‌లో మనం షాప్ ఓపెన్ చేస్తున్నాం వైజాగ్‌లో జగదాంబలో వకులా సిల్క్స్. సో, ఇదే పబ్లిక్ నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో నేను వెండి తెర మీద కూడా వెళ్ళడం జరిగింది. సో, నిజంగా వాళ్ళకి ఇది నచ్చి నన్ను ఆదరిస్తే ఇంకొన్ని మూవీస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండి తెరలో ఎంట్రీలోనే ఈరోజు ఒక అత్త పేరు బామ్మ క్యారెక్టర్. ఇంకో సినిమాలో గనక హీరోయిన్ రోల్ మాధురి కనుక అవకాశం వస్తే? అలా ఏం లేదు. నా ఏజ్‌కి తగ్గట్టు నేను బిహేవ్ చేసుకుంటే బావుంటుందని నా ఫీలింగ్. మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అంటే ఆ క్యారెక్టర్‌ని ఒక మూవీలో చూసామంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడు గుర్తొచ్చినా సరే మనకు ఆ క్యారెక్టర్ చూడగానే నేను గుర్తు రావాలనే విధంగా అలాంటి క్యారెక్టర్స్ అయితే చేయాలని ఉంది. మెయిన్‌గా నెగెటివ్ షేడ్స్ చేయాలని ఉంది. నెగెటివ్‌తోనే లైమ్‌లైట్‌లో వచ్చిన మాధురికి మళ్ళీ నెగెటివ్ రోలే వెండి తెర మీద ఎక్కితే బావుంటుందన్నటువంటి ఆకాంక్ష. ఆఫ్‌కోర్స్ పబ్లిక్‌లో త్వరగా ఎళ్ళాలంటే మాక్సిమం నెగెటివిటీతోనే ఎళ్తుందేమో. ఎందుకంటే ముందు నేను ఎంత మంచిదాన్నో ఎవరికీ జనాలు తెలియలేదు. నెగెటివిటీతోనే జనాల్లోకెళ్ళాక అప్పుడు నేనేంటో తెలుసుకున్నారు తప్పితే ముందంతా ఎవరికీ జనాలకి మనమేంటో తెలీదు. సో, పబ్లిక్‌లోకి ముందు ఎళ్ళే త్వరగా నెగెటివే ఎళ్తుంది. సో, పాజిటివ్‌గా మీరొక మంచి పని చేశారు. ఒక రూ. 1,00,000 మీరు దాన ధర్మాలు చేశారనుకోండి ఎవడు మీకు పట్టించుకోడు. అదే మీరు ఒక బ్యాంక్‌కెళ్ళి 10,00,000కి అన్నం పెట్టండి. వెంటనే మీరేంటో అందరికీ తెలుస్తుంది. మీ చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. సమాజం అలా ఉంది. సో, నెగటివిటీని ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి నెగెటివ్ షేడ్స్ నాకిష్టం. విలన్ రోల్స్ అలా చేయాలని ఉంది. నెగెటివ్ అన్న దాంట్లో మెసేజ్ ఇచ్చే డయాస్‌లో నెగెటివ్ తప్పగానే ఇండివిడ్యువల్‌గా ఎవరికి హాని చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ లేనటువంటి పరిణామం. అక్కడ క్యారెక్టర్ పరంగా చేయాలని ఉంది గానీ, మనం ఒకళ్ళకి హాని చేసే పనులు మనకెప్పుడు మన లైఫ్‌లో అలాంటివి మనకి రావు. క్యారెక్టర్ పరంగా నెగెటివ్ రోల్స్ చేయాలని ఉంది మంచిగా. ఇప్పుడు ఆ సినిమాలో బామ్మ క్యారెక్టర్ అంటున్నారు. తల మెరిచిపోయి మొత్తం శరీరం ముడతలు పడిపోయి ఇటువంటి పరిణామాలు. అంత బామ్మ ఏం గాదు. ఒక మీడియం ఏజ్ అమ్మమ్మ అనమాట. ఒక 45, 50 ఆ ఏజ్. అంటే 45కే బామ్మ మాధురి అయిపోయిందంటే? పర్వాలేదు. అలా బామ్మగా యాక్సెప్ట్ చేసిన హ్యాపీయే గదా! క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేసినట్టే కదా పబ్లిక్. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్‌లోనైతే మీరు ఇన్వాల్వ్ అయిపోయారు, లీలమైపోయారు. కానీ ఆ క్యారెక్టర్ లైమ్‌లైట్‌లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి హేళన చేసే పరిస్థితి మాధురి ఎదురవుతుందేమో? అలా ఏమి ఎదురవ్వదు. హేళనలేమి మాధురికి కొత్తేం గాదు. నేను పట్టించుకోను. ఇది నా జీవితం గదా! నాకిచ్చింది దేవుడు. నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేస్తాను. నేను 10 మందికి సాయం చేసే అమ్మాయిని. సో, ఎవరికి ఇబ్బంది పెట్టేదాన్ని కానప్పుడు మనం హ్యాపీగా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. నేను లైఫ్ లీడ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేశాను. దీంట్లో నాకెంతో రెమ్యూనరేషన్ ఇచ్చారు. అది ఇంకొంతమందికి ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరో మిషన్స్ కావాలని చాలామంది పేదవాళ్ళున్నారు. కుట్టు మిషన్‌లు ఇస్తే మేము మా లైఫ్ లీడ్ చేసుకుంటామని నిన్న ఒక మన సుమన్ టీవీ నుంచి రోషన్ ఫోన్ చేశాడు. సో, వాళ్ళొక 20 మంది ఆడవాళ్ళకి కుట్టు మిషన్స్ ఇద్దామనుకుంటున్నారు. సో, ఈ పరంగా నేను చేసినప్పుడు వచ్చిన రెమ్యూనరేషన్ అలా ఇచ్చినప్పుడు హ్యాపీయే గదా! ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నేనేం చెప్తూ ఉంటాను ముందు నుంచి కూడా ఇండిపెండెంట్‌గా లైఫ్ లీడ్ చేసుకోమని చెప్తాను. సో, అలా ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి కుట్టు మిషన్ కుట్టుకుంటూ బ్రతుకుంటున్నారంటే వాళ్ళకి సాయం చేయడంలో చాలా మంచిదని నా ఫీలింగ్. ఎవరికైనా ఒత్తిగా దేవుళ్ళకి, గుళ్ళకి దానం చేసే బదులు ఎవరైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. బిగ్ బాస్‌లో అడుగు పెట్టేటప్పుడు గెలవడానికి మాధురి హౌస్‌లో అడుగుపెట్టారా? లేకపోతే
లైమ్‌లైట్‌కి రావడానికి ఆ క్యారెక్టర్‌ని అలా పోషించారు. ఆ 4 గదుల మధ్యన మాధురి వ్యక్తిగతమైనటువంటి పరిణామాలు చవిచూసుకోవాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో అనతి కాలంలో మీరు ఎలిమినేట్ అయ్యారు. లైమ్‌లైట్‌లోకి రావాలని ఎళ్ళాలంటే ఆల్రెడీ నేను లైమ్‌లైట్‌లోనే ఉన్నాను. సో, లైమ్‌లైట్‌లోకి రావాలని, బిగ్ బాస్‌లోకి వెళ్ళాలన్న అవసరం అయితే లేదు. ఒక అవకాశం వచ్చింది. ఎందుకు వదులుకోకూడదు? ఎందుకు మరింత పబ్లిక్ రీచ్ అవ్వకూడదు? మనమేంటో పబ్లిక్ చాలా మందికి తెలియట్లేదు గదా! సో, మనమేంటో తెలుసుకోవాలి కదా! ఈ అనుకున్నాను. మెళకువ పాటిస్తే విన్నర్‌కి అయ్యే అవకాశం కూడా మాధురికి ఉందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఆ నటించడం నాకు రాదు గదా! మరి అదే కదా నాదొచ్చిన బాధ. నటించడం రాదు. స్క్రీన్ ముందైనా సరే, స్క్రీన్ బయటైనా సరే, మీ ముందున్నా సరే, మీ వెనకెళ్ళినా సరే, నేనెప్పుడు నాలాగే ఉంటాను. అందుకే నటన కోసమే వెండితెరపై ప్రత్యక్షం కానున్నారు. అలా ఏం లేదు. నటన కోసం వెండి తెర మీదకెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక క్యారెక్టర్ మంచిది చేయాలి. ఒక గుర్తింపు రావాలి. జనాలకి ఇంకొంచెం చేరువగా ఎళ్ళాలి. ఇప్పుడు టీవీ ఆడియన్స్ దగ్గరయ్యాను. సో, ఈ ఈ స్క్రీన్ వెండి తెర ద్వారా కూడా ఈ కొంతమంది వెండి తెర ఆడియన్స్‌కి దగ్గరవ్వాలని నా ఫీలింగ్. చూస్తే ప్రస్తుతం పొలిటికల్‌గా, వ్యాపారవేత్తగా, గృహిణిగా ఇన్ని డయాస్ మీద రోల్ పోషిస్తున్న మాధురికి క్షణం తీరిక లేని నేపథ్యంలో రేపు వెండితెర గనక ఓన్ చేసుకొని ప్రేక్షక ఆదరణ పొందితే మాధురి అందనంత ఎత్తుకెదిగే అవకాశం ఉంది. ఎవ్వరు అందరంత ఎత్తుకు ఒకటి చెప్తాను చూడండి. లైఫ్‌లో ఎప్పుడు అందరం ఒకేలా పుడతాం. మనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మీదకెళ్ళడమే. అందులో మహిళల్లో పురుషుల కంటే కూడా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. మేము చాలా పనులు చేయగలం. మహిళలు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఎందుకంటే వాళ్ళలో చాలా శక్తి ఉంటది. ఎందుకంటే మహిళ అంటేనే శక్తి. సో, మేము ఏదైనా మేనేజ్ చేయగలం. ఏదైనా చేయగలం. సో, ఏదైనా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళడం. ఏదో పైకెళ్ళిపోయిన అహంకారం వెళ్ళకూడదు. కిందున్నామని కూడా బాధపడకూడదు. లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, లైఫ్ లీడ్ చేసుకుంటూ ఏ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది. మీలా అందరికీ అవకాశాలు కలిసి వస్తే కదా మీరు అనుకున్నటువంటి అల్టిమేట్ గోల్ అచీవ్ అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాలో మీకు ఉన్నటువంటి రెమ్యునరేషన్ ఎంత ఫిక్స్? రెమ్యూనరేషన్ ఎందుకులెండి బయటకి. మంచి రెమ్యూనరేషనే ఇచ్చారు నా గౌరవం తగ్గట్టు. ఆ రెమ్యూనరేషన్‌ని నేను ఇగో ఇలా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేసేస్తున్నాను. ఆ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్‌లో శ్రీనివాస్‌ని కూడా భాగస్వామ్యం చేయడంతో పాటు ఈరోజు దానికంటూ ఏమైనా ప్లాట్‌ఫార్మ్ వేస్తున్నారా? లేకపోతే డైరెక్ట్ ఇదంతా చూసుకుంటారా? ప్లాట్‌ఫార్మ్ ఏమీ లేదు. శ్రీనివాస్ గారు అంటే నాకు బిగ్గెస్ట్ అసెట్. నాకు చాలా సపోర్టు. నేను 10 డేస్ షూట్‌లో ఉంటే 10 డేస్ కూడా నాతో పాటే అంటిపెట్టుకునే ఉన్నారు. నన్ను దగ్గరుండి చూసుకున్నారు. ఈవెన్ టోటల్ మార్నింగ్ టు ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా షూట్ చేసిన డేస్ ఉన్నాయి దీంట్లో. అప్పుడు కూడా నా పక్కనే ఉండి సపోర్ట్ చేశారు. అంతే తప్పితే ఇందులో ఇంకేమీ లేదు. గ్రామీణ వాతావరణంలో రూపొందుతున్నటువంటి ఈ మూవీకి సంబంధించినంత వరకు ఈరోజు ఎక్కడ కూడా అవుట్ లొకేషన్ కాకుండా ఆంధ్రప్రదేశ్‌నే వేదిక తీసుకున్నారు. నిజమేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే. మాక్సిమం నర్సీపట్నం, సర్పవరం ఈ ఏరియాలోనే షూటింగ్ అంతా జరిగింది. మొత్తం విలేజ్ నేటివిటీలోనే జరిగింది. ఇంకెక్కడికి దీంట్లో అసలు ఏ కథ మీకు ఈరోజు అంతగా ఓనైంది? బామ్మ క్యారెక్టర్ అన్నప్పుడే మాధురికి ఒక ఫియర్ క్రియేట్ అవ్వాలి. మిమ్మల్ని చూస్తే అందరూ కూడా అందానికి డెస్టినీ అని, అదేవిధంగా డేరింగ్ కేర్ ఆఫర్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కానీ బామ్మన ఆ క్యారెక్టర్‌లో ఏముంది? అది మూవీ చూస్తే ఆ రోజు మనం మాట్లాడుకుందాం. మీరు మూవీ చూసిన రోజు. అవును మంచిగానే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నామని మీరే అంటారు. ఈ బిజీ లైఫ్‌లో పిల్లల్ని మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతాను? ఈరోజు కూడా పిల్లల దగ్గరే ఉన్నాను. నా పిల్లల్ని నేనెప్పుడూ మిస్ అవ్వను. పబ్లిక్ చూపించుకొని పిల్లల్ని తిప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇంక పిల్లల్ని కూడా వాళ్ళు పొడిచి పొడిచి చంపే సొసైటీ ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి, నేనింక అన్నీ షో చేసుకొని చూపించాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా నాతో ఉన్నారు. చక్కగా ముగ్గురు కూడా చదువుకుంటారు. ముగ్గురు కూడా మల్టీ టాలెంటెడ్. వాళ్ళు డాన్స్‌లో గాని, స్పోర్ట్స్‌లో గాని, చదువులో గాని అన్నిట్లో ఫస్ట్. బాగా చదువుకుంటారు. నన్నేం మిస్ అవ్వరు. ఎందుకంటే ఎవ్రీ వీక్ వన్ డే నేను ఆళ్ళతోనే ఉంటాను. ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే నాతోనే ఉంటారు. ఈ 2 మంత్స్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. సో, నా పిల్లల విషయంలో నేను 100% కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని కన్నామంటే పిల్లల బాధ్యతలు కూడా మనమే తీసుకొని వాళ్ళు సెటిల్ అయినంత వరకు మనమే చూడాలి. అది బాధ్యత నాకు తెలుసు ఒక తల్లిగా. నా పిల్లల బాధ్యత నేను చక్కగానే చూసుకుంటున్నాను. పిల్లలు ముగ్గురు హ్యాపీగానే ఉన్నారు. నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా భరతనాట్యంలో నిష్ణాతులైనటువంటి మాధురి ఈరోజు ఆ నాట్యాన్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టినా కూడా హ్యాపీ అనిపించింది ఏంటంటే, మన స్కూల్ యానివర్సరీలో నా కూతురు నేను ఒక్కరోజు కూడా డాన్స్ నేర్పించలేదు. కానీ ఎంత బాగా చేసిందంటే అది భరతనాట్యం నా కూతురు. అసలు ఎక్స్ట్రార్డినరీగా చేసింది. ముగ్గురు పిల్లలు కూడా నేను ఒక్కరోజు కూడా వాళ్ళకి డాన్స్ క్లాస్ చెప్పలేదు. చాలామంది పిల్లలకి చెప్పాను గానీ, వీళ్ళెప్పుడు కూడా నా దగ్గర నేర్చుకోలేదు. కానీ ముగ్గురు కూడా ఎక్స్ట్రార్డినరీగా డాన్స్ చేస్తున్నారు. అంటే నా జీన్స్ వాళ్ళకొచ్చి వాళ్ళలా చేస్తున్నారా ఏంటని నాకే ఆశ్చర్యం వేసిందసలు. సో, నేను డాన్స్ ఆపేసినా సరే నా పిల్లల్లో ఇప్పుడు నా డాన్స్ చూసుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను. దువ్వాడ శ్రీనివాస్‌ని ఎమ్మెల్యే క్యారెక్టర్ వరించింది. దువ్వాడ మాధురికి మాత్రం బామ్మ క్యారెక్టర్ వరించేది. ఇద్దరిలో ఏమైనా పొరపచ్చులొచ్చే అవకాశం ఉంది విభేదాలు? లేదు. ఆ సినిమాలో ఒక సినిమాలో శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే వైఫే నేను.
మా ఇద్దరం ఒరిజినల్ రియల్ లైఫ్‌లో క్యారెక్టర్స్ సినిమాలో చేసాం. అంటే ఆ కథ మీకు మీ బయోపిక్ అనుకోవచ్చా? లేకపోతే ఆ కథ ఇంక లేదు. అదొక డిఫరెంట్, అది కూడా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అండ్ అది కూడా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అంటే శ్రీనివాస్ అది గారు శ్రీనివాస్ గారు ఆ మెసేజ్‌ని పబ్లిక్ ఇచ్చే స్టోరీ. అందుకనే సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీనివాస్ గారు గతంలో కూడా ఒకసారి ఆర్టీఓతో చెప్పడం జరిగింది. మా బయోపిక్ రూపొందబోతుంది. దానికి మేమే ప్రొడ్యూసర్. యాక్చువల్‌గా ఆఫ్‌కోర్స్ చాలా సార్లు మేము బయోపిక్ తీయాలనుకున్నాం. చాలా మందొచ్చారు. కానీ జనాలకి అంతా తెలిసిపోయింది. ఇంకేం చూస్తారని చప్పగా ఉంటుంది ఇంక సినిమా తీసినా. ఇంక తెలియడానికి ఏమీ లేదు. మాది ఓపెన్ బుక్. అందరికీ అంతా తెలుసు. మేము సినిమా తీసినా సరే నెక్స్ట్ ఇది అని చెప్పేస్తారింక. సో, కిక్ ఉండదు. సో, అందుకని డ్రాప్ అయ్యాం. అంతా సద్దుమణిగిందా? ప్రశాంతంగా ఉన్నారా? ఎటువంటి ఆందోళన గాని, అలజడి గాని ఉండే పరిస్థితి లేదా? చూడండి నాయుడు గారు, అంత ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆవిడ వద్దనుకున్న జీవితం ఇది. మేము కావాలనుకున్న జీవితం ఇది. మా ఇద్దరి జీవితం వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఆ పాపకి అతనే చదివిపిస్తున్నారు. మొత్తం కాలేజ్ ఫీజుల నుంచి, ఎడ్యుకేషన్ నుంచి అతను అంతా మొత్తం ఆ పాపకి, చిన్న పాపకి అతనే చూసుకుంటున్నారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఇద్దరం కలిసే చూసుకుంటున్నాము. సో, ఇంకే డిస్టర్బెన్సెస్ లేదు. ఆమె కోరుకునే జీవితం ఆమె ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె శ్రీనివాస్ గారికి దూరంగా ఉండాలనుకుంది. పాలిటిక్స్‌లో ఆమె బిజీగా ఉంది. శ్రీనివాస్ గారు మేము లైఫ్ చూజ్ చేసుకున్నాము. మా లైఫ్‌లో మేము హ్యాపీగా ఉన్నాము. మా పాలిటిక్స్ మేము చేసుకుంటున్నాం. మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం. మేము మాకిష్టమైతే సినిమాలు చేస్తున్నాం. లేదంటే బ్రాంచెస్ డెవలప్ చేస్తాం. ఏదో ఒకటి చేస్తూ మా లైఫ్ మేము గడుపుతున్నాం. నాకు తెలిసి ఈ 2 ఇయర్స్‌లో మేము ఏ ప్రాబ్లము ఫేస్ చేయలేదు. పబ్లిక్‌లో ఎవరో ఒక 20% అనుకున్నట్టు ఏ డిస్టర్బెన్సెస్ కూడా లేవు. ఎవరి జీవితాలు వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఆనందంగానే ఉన్నాం. ఆల్ ది బెస్ట్. చూస్తే గనక ప్రస్తుతం ఏదైతే దువ్వాడ మాధురి ప్రస్తుతం మాత్రం వెండి తెరకి పరిచయం కానున్నారు. బామ్మ క్యారెక్టర్ తనకి ఎంతగా నచ్చింది. ఆ నచ్చినట్టు క్యారెక్టర్‌లో జీర్ణించినట్టు ఆమె నటన ప్రతి ఒక్కరిని ఆకర్షితులు చేస్తున్నటువంటి ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో విడుదల కానున్నటువంటి ఈ మూవీని వీక్షించేందుకు ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడప్పుడని ఎదురుచూసే పరిణామాలు. అదేవిధంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా మరో మూవీలో ఎమ్మెల్యేగాను, ఆ ఎమ్మెల్యేకి భార్యగా కూడా నటిస్తున్నాం. ఆ మూవీ కూడా రూపొందించుకునే పరిస్థితి ఉంది. త్వరలో విడుదల కానున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, నిజ జీవితంలో ఉన్నటువంటి వాస్తవాలకు భిన్నంగా ఈరోజు బామ్మ క్యారెక్టర్‌లో తాను చేసినటువంటి ఆ నటన ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఆ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు వెయిట్ చేసే ఈ తరుణంలో ఆ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.